భద్రాచలంలోని కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలోని శ్రీ రమణ ఆశ్రమంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. దీనిని చిన్న అరుణాచలంగా ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్రం విశిష్టత ఏమిటంటే ఒకే చోట మొత్తం 12 జ్యోతిర్లింగాలు కొలువై ఉన్నాయి. అంతేకాదు ఒకే లింగం మీద స్ఫటికలింగం, సహస్రలింగాలు కలిపి ఒకే లింగం మొత్తం 1007 లింగాలు ఉంటాయి. ప్రధాన లింగంతో కలిపి మొత్తం 1008 లింగాలు ఉన్నాయి. అంతేకాదు అరుణాచలంలో ఉండే 8 లింగాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. అంతేకాదండి, మనకి అరుణాచలంలో ఉండే మోక్షద్వారం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా మోక్షద్వారము ఉంటుంది. కాశీక్షేత్రం, శ్రీశైలం, అరుణాచలం, కంచి వంటి పుణ్యక్షేత్రాల్లో మాత్రమే ఇలా సహస్రలింగాల దర్శనం జరుగుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న ప్రాంతాల్లో స్వామివారు ఎలా స్వయంగా ఉద్భవించారో అదేవిధంగా ఈ క్షేత్రంలో 12 జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి. రామేశ్వరంలోని స్ఫటికలింగం జ్యోతిర్లింగం ఏ విధంగా దర్శనమిస్తుందో అదేవిధంగా ఇక్కడ స్ఫటిక జ్యోతిర్లింగం భక్తులకు దర్శనమిస్తుంది. అద్దాల మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అంతేకాదు ఇక్కడ శ్రీకృష్ణ మందిరం కూడా ఉంటుంది. ఈ గుడిలోకి వెళ్ళే ముందుగా సుబ్రహ్మణ్య స్వామి వారి అతిపెద్ద విగ్రహం కనిపిస్తుంది. ఈ గుడికి వెళ్తే అరుణాచలం వెళ్ళినంత పుణ్యం కూడా లభిస్తుందట. ఇక్కడ ఓం నమ శివాయ అని కాకుండా ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ ఉంటారు. మనం గుడి లోపలనే అన్నప్రసాదానికి టికెట్ కూడా ఇస్తారు. పర్ణశాలకు వెళ్ళే భక్తులందరికీ నిత్యం ఇక్కడ అన్నప్రసాదాన్ని అందిస్తుంది. ఇక్కడే గోశాల కూడా ఉంటుంది. ఇదండి చిన్న అరుణాచలం గురించిన విశేషాలు. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి ఇండ్ వహబ్. థ్యాంక్ యూ.